రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడలేదో వారైతే చివరి వరకు అయితే చూడండి. మనకు ఎలాగో చూసుకున్నట్టయితే 2023లో చూసుకున్నట్టయితే మనకు కేసీఆర్ గారు అయితే రైతు బంధు పథకమే ప్రారంభించారు అన్నమాట. అలాగే 2024 చూసుకున్నట్టయితే 2025 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వానాకాలం సీజన్కి సంబంధించి ఎలాగో రైతు భరోసా సంబంధించి యాసంగి సీజన్ డబ్బులు ఎలాగోనైతే మనకి ఒక ఎగ్గొట్టారన్నమాట. ఇప్పుడు 2025 నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి 4 ఎకరాల లోపే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. అంటే వానాకాలం సీజన్కి సంబంధించి ఎలాగో యాసంగి సీజన్ కూడా 4 ఎకరాల వరకే పడి అక్కడికే మూసేశారు. మొత్తం ఇంకా డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో ఎలాగో వేయలేదు. రైతన్నలు అయితే వానాకాలం సీజన్ కాబట్టి మరి వానాకాలం సీజన్ అయితే వానాకాలం సీజన్ అయ్యే మరి డబ్బులు అనేవి పడుతున్నాయని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి మీకు డబ్బులు అనేవి పడ్డాయా? అలా అయితే కామెంట్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు. మీ అభిప్రాయం కూడా ఎన్ని ఎకరాల వరకు మీ యొక్క పొలం సాగు చేస్తున్నారో, అలాగే రైతు భరోసా డబ్బులకు సంబంధించి కేవలం 4 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో పడ్డట్టయితే తెలుస్తుంది. అప్పుడు యాసంగి సీజన్ అనేది ఇలానే డబ్బులు అనేవి పడ్డాయి. ఇప్పుడు కూడా అలానే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. కేవలం 4 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో మనకు అందిన సమాచారం అయితే కేవలం 4-5 ఎకరాల వరకు సంబంధించి డబ్బులు అనేది అయితే పడినట్టయితే తెలుస్తుంది. ఇంకా చాలామందికి అయితే 4.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు, 6 ఎకరాల లోపు, 7 ఎకరాల లోపు కూడా ప్రభుత్వం అనేది నిధులైతే విడుదల చేసిర్రని అయితే చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి స్పష్టత కూడా లేదన్నమాట. మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 2 రోజులలో అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకైతే ఈ యొక్క అందరూ కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. 2-3 రోజులలో వారికి సాయం చేస్తామని అయితే మంత్రి పేర్కొన్నారు. సాగు చేసే భూమికి ఇప్పుడు సాగు చేసే భూములకే ఈ యొక్క పథకం అయితే వర్తించాలని అందరికీ తెలిసి ఒక విషయం అనేది మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదన్నమాట. అందరికైతే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది. మరి ఇదన్నమాట సంగతి. మరి ఖాతాలో మీకు డబ్బులు అనేవి పడ్డాయి. ఇంతవరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది అందిందా అందలేదా? ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయం కూడా రైతు భరోసాకు సంబంధించి ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. యాసంగి సీజన్కి సంబంధించి కూడా మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేవి అందాయి, ఒకవేళ అందనట్టయితే మీ యొక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేవి అయితే మనకి ఒక పథకం సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే యాసంగి సీజన్ అయితే డబ్బులు పడిన వెంటనే పథకం అనేది క్లోజ్ చేయడం అయితే జరిగింది. అంటే పెండింగ్ నిధులు అనేవి ఎప్పుడు ఖాతాలో జమ చేస్తారని అయితే ప్రభుత్వంపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. 2023లో చూసుకున్నట్టయితే ఖాతాలోకి అయితే ఇప్పుడు రైతు బంధు పథకం అయితే ప్రారంభించారు. అంటే కాంగ్రెస్ వచ్చిన పథకం ఫస్ట్లో వచ్చేసి 2024లో యాసంగి పంట సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే జమ చేశారన్నమాట. ఈ వానాకాల సీజన్ అయినా మరి పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి వేస్తారా, మరి లేకపోతే మళ్ళీ గిత్తనే చేస్తారా అనేది విషయాలపై అయితే మనం చూడాలన్నమాట. మరి వేస్తేనైతే ప్రభుత్వంపై అయితే రైతులకైతే కొంచెం ఏదో నమ్మకం అనేది ఉంటుంది.